ఈరోజు మనం ఒక అత్యంత విషాదకరమైన కేసు గురించి విశ్లేషించబోతున్నాం. 2020లో తమిళనాడులోని సాత్తాంకులంలో జరిగిన జయరాజ్ మరియు బెనిక్స్ కస్టోడియల్ డెత్ కేస్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. అయితే ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు, మన వ్యవస్థలో ముఖ్యంగా మానవ హక్కుల పరిరక్షణలో ఉన్న అతిపెద్ద లోపాలకు అద్దం పట్టే ఉదంతం. అసలు అక్కడ ఏం జరిగింది, వ్యవస్థ ఎక్కడ విఫలమైంది అనేది ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా ఈ 6 అంశాలను కవర్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ అంటే ఏంటి, అసలు పోలీసులకు ఆ తండ్రి కొడుకులపై ఎందుకు కక్ష పెరిగింది, ఆ చీకటి రాత్రి పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, వ్యవస్థాగత వైఫల్యాలు, కేసును మలుపు తిప్పిన ఆ సాక్షి వాంగ్మూలం మరియు న్యాయం కోసం జరిగిన పోరాటం, వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. సెక్షన్ 1, ద ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్, ఎ ఫ్లాడ్ యుటోపియా. ఇది ఎలా మొదలైందో చూద్దాం. అసలు ఈ ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ లేదా ఎఫ్ఓపి అనే ప్రోగ్రాం వెనక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? 1993లో రామనాథపురం ఎస్పీ ఫిలిప్ ప్రదీప్ గారు ఒక మంచి ఆలోచనతో దీన్ని మొదలుపెట్టారు. పోలీసుల పని ఒత్తిడిని తగ్గించడం, ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, అలాగే ప్రజలకి పోలీసులకి మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణం తీసుకురావడం దీని మెయిన్ గోల్. 1994లో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ రానురాను ఏం జరిగిందంటే, ఈ ఎఫ్ఓపి సభ్యులు తమను తాము పోలీసులుగా ఊహించుకోవడం మొదలుపెట్టారు. చేతికి పవర్ రాగానే సామాన్య ప్రజలను వేధించడం, తమ సొంత కక్షలు తీర్చుకోవడానికి ఈ పవర్ని వాడుకోవడం స్టార్ట్ చేశారు. ఎంతలా అంటే చివరికి ఆ ప్రోగ్రాంనే శాశ్వతంగా రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సెక్షన్ 2, ఏ ఫ్యాటల్ పోలీస్ గ్రాడ్జ్. అసలు ఆ ప్రాణాంతకమైన పగ ఎలా మొదలైంది? ఇక్కడ మనం అసలు ఈ జయరాజ్, బెన్నిక్స్ ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి. 59 ఏళ్ల జయరాజ్ గారు కలప దుకాణం నడుపుకునేవారు. ఎవరైనా అన్యాయం చేస్తే నిర్భయంగా ప్రశ్నించే తత్వం ఆయనది. ఇక ఆయన కొడుకు 31 ఏళ్ల బెన్నిక్స్ అదే వీధిలో ఒక సెల్ ఫోన్ షాప్ నడుపుతూ చాలా ప్రశాంతంగా తన పనింటో తాను చూసుకునే వ్యక్తి. గమనించాల్సిందేంటంటే వీళ్ళు ఎలాంటి నేరస్తులు కారు, కేవలం 2020 లాక్డౌన్ కష్టకాలంలో తమ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బ్రతికే సామాన్య పౌరులు. మరి అలాంటి సామాన్యుల మీద పోలీసులకు అంత కోపం ఎందుకొచ్చింది? ఇక్కడే మనం కొన్ని చిన్న కానీ ప్రాణాంతకంగా మారిన కారణాలను అర్థం చేసుకోవాలి. మొదటిది, జయరాజ్ గారు తన షాప్ దగ్గర మద్యం తాగుతున్న ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ సభ్యులను గట్టిగా మందలించారు. ఆ ఎఫ్ఓపి వాళ్లు పోలీసులను రెచ్చగొట్టడానికి ఆ వీడియో తీశారు. రెండోది, బెన్నిక్స్ తన షాపులో 15,000 రూపాయల ఫోన్ని ఎస్ఐ బాలకృష్ణన్కు ఉచితంగా లేదా చాలా తక్కువ రేటుకు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇక మూడోది, జూన్ 18న ఇసుక మాఫియాను వదిలేసి రోజువారీ కూలీలను వేధిస్తున్నారని పోలీసులను జయరాజ్ గట్టిగా నిలదీశారు. సో ఇలా పోలీసుల అహం దెబ్బతినడం, దానికి ఎఫ్ఓపి సభ్యులు మరింత ఆజ్యం పోయడం, ఇవన్నీ కలిసి ఆ తండ్రి కొడుకుల పాలిట శాపంగా మారాయి. సెక్షన్ 3, ద నైట్ ఆఫ్ కస్టోడియల్ టెర్రర్. ఆ రాత్రి అసలు పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది? ఒక్కసారి ఈ టైం లైన్ చూస్తే పరిస్థితులు ఎంత వేగంగా, ఎంత భయానకంగా మారిపోయాయో మనకు అర్థమవుతుంది. జూన్ 8న జయరాజ్ పోలీసులను ప్రశ్నించారు. మరుసటి రోజంటే జూన్ 19 సాయంత్రం 7 గంటలకి విచారణ పేరుతో పోలీసులు జయరాజును తీసుకెళ్లారు. విషయం తెలిసి బెన్నిక్స్ తన లాయర్ ఫ్రెండ్ను తీసుకుని స్టేషన్కు వెళ్లగా ఆ లాయర్ను బయటే ఉంచి పోలీసులు తలుపులు మూసేశారు. ఇక ఆ రాత్రి స్టేషన్ లోపల ఎవరూ ఊహించని, కనీసం వినడానికి కూడా భయపడే స్థాయి హింస మొదలైంది. నిజంగా ఈ విషయం గురించి మాట్లాడటం చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ వాస్తవం మాట్లాడుకోవాలి కదా. అది కేవలం కొట్టడం కాదు, ఒక పద్ధతి ప్రకారం చేసిన పైశాచిక దాడి. ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐ రఘుగణేష్, ఎస్ఐ బాలకృష్ణన్ వీళ్లతో పాటు ఆ ఎఫ్ఓపి సభ్యులు కలిసి వాళ్ళను అత్యంత క్రూరంగా హింసించారు. ముఖ్యంగా బెన్నిక్స్ మర్మాంగాల మీద దారుణంగా దాడి చేశారు. ఆ రక్తపు మరకలు బయటికి కనిపించకుండా ఉండాలని వాళ్ల కుటుంబ సభ్యులతోనే మళ్లీ ముదురు రంగు లుంగీలు తెప్పించుకున్నారు. ఇది ఖచ్చితంగా వ్యవస్థాగత క్రౌర్యంతో చేసిన దాడి తప్ప మరొకటి కాదు. సెక్షన్ 4, సిస్టమిక్ ఫెయిల్యూర్స్ ఇన్ జస్టిస్. వ్యవస్థాగత వైఫల్యాలు ఎలా జరిగాయో చూద్దాం. అసలు ఒక సామాన్యుడికి రక్షణ కల్పించాల్సిన వ్యవస్థ ఎలా కుప్పకూలిపోయిందో ఈ 3 స్టెప్స్ చూస్తే అర్థమవుతుంది. స్టెప్ 1, పోలీస్ స్టేషన్లో అంత భయంకరమైన దాడి జరిగింది. స్టెప్ 2, ప్రభుత్వ వైద్యురాలు వెన్నెల దగ్గరికి తీసుకెళ్తే ఆమె కనీసం వాళ్ల ఒంటి మీద ఉన్న గాయాలను సరిగ్గా పరీక్షించకుండానే చుట్టూ ఉన్న పోలీసుల ఒత్తిడికి తలొగ్గి మెడికల్ క్లియరెన్స్ ఇచ్చేశారు. ఇక స్టెప్ 3, మ్యాజిస్ట్రేట్ శరవణన్. ఆయనైతే బాధితులను కనీసం దగ్గరుండి చూడకుండానే తన మొదటి అంతస్తు బాల్కనీలో నిలబడే వాళ్లకు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఎవరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేసుంటే ఏం జరిగేది? వైద్యురాలు వాళ్ళ గాయాల్ని చూసి ట్రీట్మెంట్ ఇచ్చుంటే ప్రాణాలు దక్కేవి కదా. మేజిస్ట్రేట్ కిందకొచ్చి వాళ్ళ పరిస్థితి చూసి ఉంటే అసలు వాళ్ళు జైలుకే వెళ్లేవాళ్లు కాదు. కానీ వీళ్ళెవరూ తమ బాధ్యత నిర్వర్తించలేదు. ఆ బాధ్యత రాహిత్యం వల్ల తీవ్రంగా గాయపడిన ఆ తండ్రి కొడుకులు ప్రాణాపాయ స్థితిలో కోవిల్పట్టి సబ్ జైలుకు తరలించబడ్డారు. సెక్షన్ 5 ద కరేజియస్ విట్నెస్ టెస్టిమోనీ. ఈ కేసులో ఆ ఒక్క సాక్షి ఎలా మలుపు తిప్పిందో చూద్దాం. జూన్ 22న బెన్నిక్స్, జూన్ 23న జయరాజ్ ఇద్దరూ ప్రాణాలు వదిలారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే సిస్టమ్ మీదున్న నమ్మకమే పోతుంది. మొదట్లో ముఖ్యమంత్రి గారు వాళ్ళు అనారోగ్యంతో చనిపోయారని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మద్రాస్ హైకోర్టు మధురెడ్డన్ సీరియస్ అయ్యి మ్యాజిస్ట్రేట్ వి భారతీదాసన్ను విచారణకు నియమించింది. మరి సాతాంకులం పోలీసులు సహకరించారా? అస్సలు లేదు. డాక్యుమెంట్స్ ఇవ్వలేదు. పైగా మ్యాజిస్ట్రేట్నే భయపెట్టాలని చూశారు. కానిస్టేబుల్ మహారాజన్ అయితే ఏకంగా ఆ మ్యాజిస్ట్రేట్ వెనకాలే నిలబడి ఆయనని ఎగతాళి చేశాడు. ఎంత అహంకారం ఉంటే ఇలా చేస్తారో ఇట్టే అర్థమవుతుంది. కానీ ఇంతటి భయానక వాతావరణంలో అందరూ మౌనంగా ఉన్న చోట రేవతి అనే ఒక మహిళా కానిస్టేబుల్ అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. తన ఉద్యోగానికి, తన ప్రాణాలకు ముప్పుందని తెలిసినా సరే ఆమె రహస్యంగా తన ఫోన్ నెంబర్ను మ్యాజిస్ట్రేటుకు ఇచ్చి ఆ రోజు రాత్రి స్టేషన్ లోపల పోలీసులు చేసిన దురాగతాన్ని మొత్తం పూసగుచ్చినట్లు వివరించారు. ఆ కవరప్ డ్రామాను బట్టబయలు చేసిన ఏకైక సాక్షి ఆమె. సెక్షన్ 6 ద ఫైట్ ఫర్ జస్టిస్, న్యాయం కోసం జరిగిన పోరాటం మరియు ఆ పూడ్చలేని నష్టం. పోలీసులు చెప్పిన అబద్ధానికి పోస్ట్మార్టం రిపోర్ట్లో బయటపడిన నిజానికి ఎంత తేడా ఉందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. వాళ్లు వీధిలో గొడవపడి అనారోగ్యంతో చనిపోయారని అధికారికంగా పోలీసులు చెప్పారు. కానీ ఆటోప్సీ రిపోర్ట్ ఏం చెప్పింది? జయరాజ్ పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తుల్లోకి గుచ్చుకున్నాయని, బెన్నిక్స్ శరీరంలో తీవ్రమైన అంతర్గత రక్తస్రావం జరిగి అవయవాలు ఛిద్రమైపోయాయని తేల్చి చెప్పింది. ఈ నిజం ఎప్పుడైతే బయటకొచ్చిందో దేశవ్యాప్తంగా #జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్ అనే ఉద్యమం సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. ప్రజల నుంచి ఇంత తీవ్రమైన ఒత్తిడి రావటం, ఆధారాలు చాలా స్పష్టంగా ఉండటంతో ఈ కేసును సిబిఐ మరియు సిబిసిఐడి టేకప్ చేశాయి. దీని ఫలితంగా 10 మంది పోలీస్ అధికారులను అరెస్టు చేశారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంలో పరోక్షంగా కారణమైన ఆ ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా శాశ్వతంగా రద్దు చేశారు. ముగింపుగా చూసుకుంటే ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అంది ఉండొచ్చు. కానీ ఇక్కడ మిగిలిపోయే అతిపెద్ద ప్రశ్న ఒకటుంది. ఒక తండ్రిని, ఒక సోదరుడిని అత్యంత దారుణంగా కోల్పోయిన 3 ఆడపిల్లల బాధను, వాళ్ల జీవితాల్లో ఏర్పడిన భయంకరమైన శూన్యాన్ని ఏ డబ్బయ్యా భర్తీ చేయగలదా? ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులే ఇలాంటి పైశాచికత్వానికి పాల్పడితే అసలు వాళ్లను నియంత్రించేదెవరు? ఇలాంటి వ్యవస్థాగత లోపాలున్నంత కాలం సామాన్యుడికి రక్షణెక్కడుంది? ఈ ప్రశ్నలన్నీ మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. ఈ విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు.